మరొక బ్రేకింగ్ అందుతోంది. రిజర్వేషన్ల విషయంలో తగ్గేదే లేదంటున్నారు బీసీలు. 42% రిజర్వేషన్లపై అసెంబ్లీ బిల్లును కేంద్రం తక్షణమే ఆమోదించాలంటున్నారు. ఇవాళ ఢిల్లీలో మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఇవాటి ధర్నాకి కాంగ్రెస్ సహా అన్ని పార్టీలకు బీసీ సంఘాలు ఆహ్వానం పంపాయి. కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రుల బృందం ధర్నాకు హాజరవుతోంది. ఇండియా కూటమిలో మరికొన్ని మిత్రపక్షాలు వచ్చే ఛాన్స్ ఉంది. అటు దేశవ్యాప్తంగా కులగణన జరపాలనే డిమాండ్ కూడా ఇదే వేదికపై వినిపిస్తోంది కాంగ్రెస్. రిజర్వేషన్ల విషయంలో తగ్గేదే లేదంటున్నారు బీసీలు. 42% రిజర్వేషన్లపై అసెంబ్లీ బిల్లును కేంద్రం తక్షణం ఆమోదించాలంటున్నారు. ఇవాళ ఢిల్లీలో మహాధర్నాకు పిలిపించారు. ఇవాల్టి ధర్నాకి కాంగ్రెస్ సహా అన్ని పార్టీలకు బీసీ సంఘాలు ఆహ్వానం పంపాయి. కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రుల బృందం ధర్నాకు హాజరవుతోంది. ఇండి కూటమిలో మరికొన్ని మిత్రపక్షాలు వచ్చే ఛాన్స్ ఉంది. అటు దేశవ్యాప్తంగా కులగణన జరపాలనే డిమాండ్ కూడా ఇదే వేదికగా వినిపిస్తోంది కాంగ్రెస్. ఇవాల్టి ధర్నాకి కాంగ్రెస్ సహా అన్ని పార్టీలకు బీసీ సంఘాలు ఆహ్వానం పంపాయి. మద్దతివ్వాలని తెలంగాణ బీసీ సంఘాలను కూడా కోరనున్నాయి. రిజర్వేషన్ల అంశం 9వ షెడ్యూల్లో చేర్చాలి అంటున్నారు నేతలు. రాజ్యాంగ సవరణ కోరుతూ ఢిల్లీలో బీసీల పోరు గర్జన జరగబోతోంది. దేశవ్యాప్తంగా కులగణన జరపాలన్న డిమాండ్ కూడా వినిపించబోతోంది. బీసీ సంఘం మరి కాసేపట్లో ఢిల్లీలో బీసీ సంక్షేమ సంఘాల మహాధర్నా నిర్వహించబోతున్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్లో ఆమోదించాలని డిమాండ్ చేయబోతున్నారు. ఇక ధర్నాకి కాంగ్రెస్ సహా అన్ని పార్టీలకు బీసీ సంఘాలు ఆహ్వానం పలికాయి. రాహుల్, సీఎం రేవంత్ అలానే మంత్రుల బృందం హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ధర్నా తర్వాత కేంద్ర మంత్రులు, జాతీయ నేతలతో కూడా భేటీ కాబోతున్నారు బీసీ నేతలు. బీసీలకు 42% రిజర్వేషన్ల చట్టానికి ఆమోదం తెలపాలంటూ మద్దతివ్వాలని తెలంగాణ మంత్రుల బృందం కూడా కోరబోతోంది. జంతర్ మంతర్ దగ్గర నుండి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం లైవ్ ద్వారా అందిస్తారు. మహాత్మా, ఇవాల్టి ధర్నాకి ఇంకా ఏ పార్టీలు హాజరు కాబోతున్నాయి? ఎందుకంటే బీసీ సంఘాలు ఆహ్వానం పంపాయి. సో ఈ ఆహ్వానాన్ని మన్నించి ఏ పార్టీలు అక్కడ ధర్నాలో కూర్చోబోతున్నాయి? బీసీ సంఘాలు చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం దగ్గర ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఇంత భారీ వేదిక ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో వివిధ బీసీ సంఘాల నేతలు, కార్యకర్తలందరూ కూడా ఆల్రెడీ ఇక్కడికి చేరుకున్నారు. ఇంకా నాయకులు చేరుకోవడం ఒకటే మిగిలింది. ఈ బీసీ ధర్నాకి వివిధ రాజకీయ పార్టీల నేతలు సైతం ఆహ్వానించారు. ఇందులో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డితో పాటుగా బీసీ మంత్రులు ప్రభాకర్ అంతా ఆల్రెడీ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు సైతం చేరుకున్నారు. రాహుల్ గాంధీ పార్లమెంట్కు వెళ్లే ముందు ఈ ధర్నాకు హాజరై సంఘీభావాన్ని తెలుపుతారని చెప్పి ఇక్కడున్న నేతలు చెప్తున్నారు. వీరు చేస్తున్న ప్రధానమైన డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం